హలో అండి. అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, అమావాస్య, శనివారం, ఉత్తరా భాద్రపద నక్షత్రం. ఈరోజు అమావాస్య రోజు. ఈరోజు క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరానికి ఆఖరి రోజు. రేపటి నుండి ఉగాది ప్రారంభం. రేపు సూర్యోదయమే మనకి చాలా విశేషమైన సంవత్సరం. శుభ సంవత్సరం ప్రారంభమవుతూ ఉంది. అయితే రేపు ఉదయం సూర్యోదయం అనేది శ్రీ విశ్వాసనామం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసనామ సంవత్సరంలో రేపు సూర్యోదయం అవుతూ ఉంటుంది. అయితే ఈరోజు ప్రకృతిలో గ్రహణ ఆచరణ జరుగుతూ ఉంటుంది. సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణ ప్రకృతిలో ఉంది కానీ మన భారతదేశం పైన ఎటువంటి ప్రభావం చూపించడం లేదు. కాబట్టి ఈ గ్రహణాచరణ పద్ధతి మనం పాటించాల్సిన అవసరం అయితే ఈరోజు లేదు. దాని నుండి అందరూ కూడా ధైర్యంగా ఉండవచ్చు. ఎటువంటి సమస్య, ఏ ప్రాబ్లం కూడా లేదు. అయితే ఈరోజు శనిగ్రహం మీనరాశిలోకి ప్రవేశం చేసింది కాబట్టి, ఈరోజు గ్రహాలన్నీ కలిస్తే 6 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. ఈ 6 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి కాబట్టి, ఈరోజు విశేషమైనటువంటి యోగక్షేమం కూడా ఉంది. దాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. అది ఆచరించినట్లయితే ఈ 6 గ్రహాల ప్రభావం మనపై పడకుండా ఉంటుంది. పూర్వం నుండి మనకి ఏ గ్రహాలు మనపై ప్రభావం చూపించాలన్నా వాటి కుదృష్టి అంటాం కదా! ఏదైనా గ్రహాల వలన మనకి చెడు జరుగుతుంది. గోచార ఫలంలో లేదా ఏదో గ్రహాల వలన ఈ షష్టగ్రహ కూటమి వలన కొన్ని రాశులకి ఏదైతే చెడు జరుగుతుంది అని భావిస్తారో వారు మాత్రమే కాకుండా అన్ని రాశుల వారు కూడా ఈ పూజను ఆచరించడం వలన దోషానికి పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి అన్ని రాశి వాళ్ళు కూడా ఈ పూజను తప్పక ఆచరించాలి. ఈ ఒక ప్రకృతి పూజని మనం ఆచరించడం వలన ఎటువంటి గ్రహాల ప్రభావం మనపై పడదు. అయితే శనివారం అమావాస్యన ఉత్తరా భాద్రపద నక్షత్రం కలిసి వచ్చిన రోజు ఈరోజు గురువుల ఆరాధన విశేషం. అందుకే ఈరోజు మంత్రబలంలో భాగంగా విశేషంగా రాఘవేంద్ర స్వామి వారి పాదపూజ జరుగుతుంది. అదే విధానంగా ఈరోజు ఎంతోమంది దత్తాత్రేయ దేవాలయంలో విశేషమైన పూజను ఆచరిస్తూ ఉంటారు. అయితే మనం ఈరోజు ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే నామాన్ని జపించి మన పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందుతూ గురు అనుగ్రహంతో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి దానికి పూర్వ వ్యవస్థ చేసుకుంటూ మంత్రబలాన్ని జపిద్దాం. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఈ నామ మంత్రాన్ని చక్కగా జపించడం వలన దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఆయన అనుగ్రహం ఉంటే జీవితంలో విజయం ప్రాప్తించినట్లే. ఇక ఈరోజు మంచి మాట, విద్యం దదాతి వినయం అంటూ ఉంటుంది. అవును కదా! ఇది చాలాసార్లు మనం తెలుసుకున్నాం. విద్య అనేది మనిషికి వినయాన్ని ఇస్తుంది. ఆ వినయంతో కష్టపడడం అలవాటు చేసుకుంటాం. అప్పుడు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ధనం మనకు ప్రాప్తిస్తుంది. ఆ ధనంతో ధర్మకార్యాల్ని ఆచరిస్తాం. దాని వలన ధర్మము, పుణ్యము ప్రాప్తిస్తుంది. ఇది సత్యం. మన జీవితంలో ఎవరైనా గానీ చిన్నపిల్లలు విద్యని కోరుకోవాలి. విద్యని సంపాదించాలి. ఎప్పుడైతే విద్యని మీరు పరిపూర్ణంగా పొందుతారో దానితో జ్ఞానం తోడవుతుంది. ఎప్పుడైతే ఆ విద్యతో జ్ఞానం మీకు తోడవుతుందో ఆ జ్ఞానంతో మీరు ఏదైనా ఉద్యోగం సంపాదించవచ్చు, కష్టపడొచ్చు. దాని వలన గౌరవంతో పాటు ధనం కూడా ప్రాప్తిస్తుంది. గౌరవ ధనము అంటే ఈ గౌరవ ధనంతో మీరు కుటుంబాన్ని పోషించవచ్చు. దాన ధర్మ కార్యక్రమాలని ఆచరించవచ్చు. దీని వలన ఈ యొక్క ధనాన్ని మీరు దీనికి ఆచరించడం వలన ఆ ధనము శుద్ధి అవుతుంది. మీరు సంపాదించింది. తర్వాత మీ దగ్గర ధనం మిగులుతుంది. మరియు మీరు ప్రశాంతంగా ఉంటారు. ఈ యొక్క కార్యాల్ని ఆచరించడం వలన మీకు గౌరవం కూడా ప్రాప్తిస్తుంది. మరియు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనగా ఎవరు ఏ వయసులో ఏ కృతువును ఆచరించాలో దాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని అలంకరించగలుగుతారు. అంటే చదివే సమయంలో చదవాలి. మరియు జ్ఞానం పొందే వయసులో జ్ఞానం పొందాలి. కష్టపడే వయసులో కష్టపడాలి. డబ్బు సంపాదించే వయసులో డబ్బును సంపాదించాలి. తర్వాత ఎక్కడ ఏ విధానంగా ఏ ఒక్క కృతువులకి మీరు సంపాదించిన గౌరవ ధనాన్ని ఖర్చు పెట్టాలంటే డబ్బు అత్యంత విలువైనది. కాబట్టి దానికి గౌరవించాలి. అంటే ఎక్కడ ఎలా మనం ఖర్చు పెట్టాలి అనే అవగాహన మనకుండాలి. అప్పుడు సత్కార్యాలకి మీరు ఆ డబ్బును వినియోగించినట్లయితే దాని వలన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. దాని వలన సంతోషం మరియు కుటుంబ సభ్యుల మధ్య కూడా సంతోషంగా ఉంటారు.
అదే డబ్బు సంపాదించాం కదా అని తర్వాత విలువ తెలియని వాళ్ళకి ఖర్చు పెట్టడం, లేదా విలువ లేకుండా మీ విలువలు పెంచుకోవడానికి కోసం, చూపించుకోవడానికి కోసం ఖర్చు పెట్టడం, ఇటువంటివి చేయడం వలన మరియు సత్కార్యం అవ్వదు. అది స్వార్థం అయిపోతుంది. దాని వలన మీకు పాపమే వస్తుంది కానీ పుణ్యం కాదు. ఎవరికైనా అయోగ్యుడికి మీరు డబ్బుని ఇస్తే, ఆ డబ్బుతో అయోగ్యకరమైన పనులు చేసి, దాని వలన అతను కర్మని పాపాలుగా ఆచరిస్తాడు. ఆ పాపానికి ఎవరు కారకులు అంటే ఆ డబ్బుని ఇచ్చినవారు. అదే విధానంగా మీరు ఎవరికో అధర్మ పనులు ఆచరించడానికి డబ్బులు ఇచ్చినట్లయితే, దాని వలన అతను ఆచరించిన అధర్మ పనికి మీ ధనం కారణమైంది కాబట్టి, ఆ పాపం కూడా మీకొస్తుంది. అందుకే ఎప్పుడు కూడా సపాత్ర దానం అన్నారు. అంటే దానం ఇవ్వడానికి కూడా అర్హులై ఉండాలి అని అర్థం. అర్హులు లేని వారికి దానం ఇస్తే వాళ్ళకి ఎటువంటి పుణ్యము ఉండదు. కర్ణుడు ఎంతో దానం చేశారు. దానిలో సపాత్రులు ఎవరూ ఉండలేదంట. అర్థం చేసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ అతను భూలోకానికి వచ్చి సపాత్ర దానం చేసిన తర్వాతే అతనికి అక్కడ స్వర్గం ప్రాప్తించింది. అంటే లేదంటే ప్రాప్తించేది కాదట. ఇది దీని అంతరార్థం. ఇక ఈరోజు గ్రహాచరణ పద్ధతి అటువంటి ఏమీ లేదు కాబట్టి పితృదేవతలకి పిండ ప్రదానం చేయొచ్చు. మాధ్యాహ్నిక సమయంలో ఆచరించే పిండ ప్రదానం పితృదేవతలకి చెందుతుంది. ఈరోజు శనివారం అమావాస్య రోజు కాబట్టి పితృల పేరులో మనం ఎవరికైనా దానం, ధర్మం చేసినా ఎండాకాలం వచ్చింది కాబట్టి గొడుగు దానం చేయడం, లేదా పాదరక్షకులు దానం చేయడం వలన మీ పితృదేవతలకి శుభం జరుగుతుంది. తర్వాత ఈరోజు నీరు ఎవరికైతే అత్యవసరం ఉంటుందో అటువంటివి ఇవ్వండి. కుండలు దానం చేయండి. ఇవన్నీ మంచిదే. ఖచ్చితంగా దీని వలన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. పితృదేవతల ఆశీర్వాదం పొందవచ్చు. ఇక రేపు ఉగాది. ఉగాది అంటే యుగము ఆది అని అర్థం. సంస్కృతంలో యుగాది, తెలుగులో ఉగాది దీని అర్థం. కాబట్టి రేపు ఉగాది రోజు ఉదయాన్నే ప్రహర్తాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి మీ తల్లి తండ్రి పాద నమస్కారం చేసుకుని తర్వాత వాళ్ళ పాదాలని కడిగి నమస్కారం చేయండి. రేపు తల్లిదండ్రులకి ఏదైనా గౌరవ ధనాన్ని లేదా ఏదైనా నూతన వస్త్రాలని అందించండి. దీనికన్నా మహోత్తరమైనటువంటి, భాగ్యప్రదమైనటువంటి పూజ ఇంకోటి లేదు. కాబట్టి రేపు ఈ పనిని తప్పక అందరూ ఆచరించాలి. కోటి దేవతలకు పూజించిన పుణ్యఫలం రేపు ఒక్క రోజులో మీకు ప్రాప్తిస్తుంది దీని వలన. రేపు ఉదయాన్నే మీ తల్లిదండ్రులకి పాద పూజ చేస్తే వాళ్ళకి ఏదైనా తృప్తి చేయడానికి, సంతోషపడడానికి, సంతోషంగా ఉండడానికి భక్తితో ప్రేమపూర్వకంగా సమర్పించుకోండి. దాంతో పాటు వాళ్ళకి మనసు సంతోషమయ్యే పనులేవుంటాయో వాళ్ళకి ప్రజెంటేషన్ చేయడం చాలా ఉత్తమోత్తమం. తర్వాత వాళ్ళ చేతుల నుండి మీరు బెల్లము మరియు వేప ఇవి అతి ముఖ్యమైనవి. బెల్లం మరియు వేప ఇవి రెండే. ఇక మన తెలుగు సాంప్రదాయంలో ఈ ఒక ఉగాది పచ్చడి అని అవన్నీ చేసుకుంటూ ఉంటాం. దాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం స్వీకరిస్తూ ఉంటాం. ఇక రేపు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి శరీరానికంతా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె బాగా శరీరానికి పట్టించుకొని తర్వాత అభ్యంగన స్నానం చేయాలి. ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి బయట గోపెడతో అలిగి రంగవల్లులు తీర్చిదిద్దినట్లయితే దానికి లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ప్రకృతిలో ఉన్న దేవతలు ఆకర్షిస్తారు. తర్వాత ఇంటికి తోరణాలు కట్టాలి. తోరణం కట్టేటప్పుడు మామిడి తోరణం కట్టాలి. రెండోది వేపాకు అటువైపు, ఇటువైపు మనం దాన్ని తగిలించాలి. తర్వాత వాటితో పాటు పసుపు కొమ్ము కూడా కట్టాలి. పసుపు కొమ్ము కట్టాలి ఖచ్చితంగా. ఈ పసుపు కొమ్ము కట్టడం వలన ఎప్పుడైతే ఈ ఉగాది రోజు, ఈ పర్వదినం రోజు పసుపు కొమ్ముల తోరణం, వేప తోరణం ఈ తోరణాలు మామిడాకు తోరణం అలంకరిస్తే దాని వలన ఏమవుతుంది అంటే పసుపు కొమ్ములు యాంటీబయాటిక్. దానివల్ల ఏమవుతుంది? ఇంటి లోపలికి ఎటువంటి క్రిములు ప్రవేశం చెయ్యవు. గాలి శుభ్రంగా ఉంటుంది అని తెలియజేస్తుంది. ఇక ఇవి 2 విజ్ఞానమే. ఈ వేప కూడా యాంటీబయాటిక్. కాబట్టి వేపని మనం తగిలించడం వలన అది కూడా గాలిని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి కల్పవృక్షాల క్రిందికి వస్తాయి. వీటిని మనం మంగళ ద్రవ్యాల క్రింద ఉపయోగిస్తాం. అలా ఈరోజు ద్వారానికి అలంకరించడం వలన ఇంటికి ద్వారలక్ష్మి, వసుదేవతలు వీళ్ళందరూ కూడా ఆకర్షిస్తారట. మరియు ఆ ఒక తోరణం ఏదైతే కడతామో 2 ఆకులు ఉండాలి. అది తప్పకుండా గమనించుకోవాలి. ఒంటి ఆకు ఉండకూడదు. ఎక్కడ అంటే మీరు ఏం చేయాలంటే 2 ఆకులు పెట్టుకొని తోరణం కట్టాలి. అంటే పెద్దగా మనం ఇలా కడతాం కదా! లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణ ఇలా ఉండాలి.
ఆఖరికి నారాయణుడు ఒకడే మిగిలిపోయిన, ఆఖరికి లాస్ట్‌కి లక్ష్మి ఒకటే మిగిలిపోయిన సమస్య. అలా 2, 2 ఆకులు సమ సంఖ్యలో ఉండాలి. అలా తోరణం కట్టుకోవాలి. తర్వాత కాస్త ఈ వేపాకుని అటు ఇటు తగిలించుకోవాలి. ఇక పసుపు కొమ్ములు తోరణం కట్టి అటువైపు, ఇటువైపు తోరణంలాగా తగిలించుకోవాలి. ఇది చేసుకున్నట్లయితే మంగళ తోరణం అయిపోతుంది. రేపు విశ్వావసునామ సంవత్సరం. వసుదేవతలు చాలా విశేషమైనటువంటి సంవత్సరం. అందువలన రేపు ప్రత్యేకంగా మనం చేయాల్సింది అశోక వృక్షం ఆకులు. అశోకం అంటే శోకం ఇవ్వనిది. రేపు ఈ అశోక ఆకుల్ని తెచ్చి ఒక చెంబులో నీళ్లు పోసి దానిలో పెట్టి ఇంటి బయటన్నా పెట్టండి. లేదా దాన్నే తోరణంగా కాస్త తోరణంలో తగిలించుకోండి. ఇలా ఏం చేసినా కూడా మన ఇంటికి శోకము అనేది తగలదు. మరియు వసుదేవతల ఆకర్షణతో మన ఇంట్లో శుభకార్యాలు, మంగళకార్యాలు, ధనధాన్యం సమృద్ధిగా ఉంటుంది సంవత్సరం అంతా కూడా. రేపు మన ఇంట్లో ఏ కారణానికి గొడవలు పడడం, లేదా ఒకరినొకరు తిట్టుకోవడం, లేదా ఇంకేదో నూతన సంవత్సరం వచ్చింది అని చెప్పేసి మద్యపానాలు, మాంసాహారాలు అవన్నీ సేవించేయడం. ఇలాంటివన్నీ ఆచరించకూడదు. ఎందుకంటే రేపు ఆదివారం మహోత్తరమైనటువంటి రోజు. ఇలా ఆదివారం రోజు ఉగాది రావడం కూడా చాలా రేర్‌గా ఉంటుంది. కాబట్టి ఇది అందరూ గమనించుకొని ఆచరించాలి. ఈరోజు గ్రహణం ఉంది. మరియు ప్రపంచంలో ఈరోజు శని చండాల యోగం ప్రారంభమైంది. షష్టమ గ్రహాలంతా ఒకవైపు ఉన్నాయి. ఇది ప్రకృతిలో చాలా వికృతి చేసే గ్రహాలు ఏర్పడుతున్నాయి. అందువలన రేపు మనం ఆచరించే ధార్మిక పూజీ విధానాల వలన మనకి, మన కుటుంబానికి లోక కళ్యాణం జరగాలి. కాబట్టి అటువంటి సాంప్రదాయకమైన పూజల్ని మనం ఆచరించాలి. అయితే ఈ షష్టగ్రహ కూటమి దోషం నుండి మనం విముక్తి చెందడానికి పర్టిక్యులర్‌గా రేపు ఈ ఒక విశ్వావసునామ సంవత్సరంలో ఉదయాన్నే ఇంట్లో పూజ ఆచరించే సమయంలో పూజ గదిలో లేదా ఒక శుద్ధమైన స్థలంలో చక్కగా అష్టదళ పద్మం లాంటిది ముగ్గు వేసుకొని దానిపై ఆకులు గాని, వస్త్రం గాని వేసి నవధాన్యాలు వేయాలి. తర్వాత నవధాన్యాలు వేసిన తర్వాత దానిపై ఇంకొక వస్త్రము లేదా ఆకులు వేసి దానిలో బియ్యం పోసి దానిపై కలశం పెట్టాలి. ఆ తర్వాత దానిపై కలశ స్థాపన చేసి చక్కగా అలంకరణ చేసుకొని మన ఇంట్లో కలశం ఈ పూజలకి ఎలా పెడతామో అలా చక్కగా పెట్టి ముందుగా గణపతిని పూజ చేయాలి. ఎందుకంటే నూతన సంవత్సరం గణపతి పూజ అర్చన చేసుకొని తదుపరి కలశానికి మనం ఆ తర్వాత గ్రామ దేవతకు, కుల దేవతకు, తర్వాత ఇంటి దేవతని ప్రార్థించి మరియు లక్ష్మీనారాయణ, పార్వతీ పరమేశ్వరులు మరియు బ్రహ్మ సరస్వతి వీళ్ళందరినీ కూడా భక్తిపూర్వకంగా ప్రార్థించి తరువాత మహాలక్ష్మి ధ్యానం చేసి ఆ లక్ష్మీదేవిని ఆవాహన చేయాలి. మహాలక్ష్మిని ఆవాహన చేసిన తర్వాత చక్కగా యథాశక్తి పూజించి, అర్చించి తీయని ప్రసాదాన్ని ఏదైనా నైవేద్యంగా చేసి పూజ చేసి అమ్మవారికి నైవేద్యం చేసిన తర్వాత అమ్మ మహాలక్ష్మి సర్వదేవతల అనుగ్రహంతో మేము మా కుటుంబము చక్కగా సంతోషంగా ఉండాలి. మా ఇంట్లో ఎటువంటి ఆపదలు, ఎటువంటి కష్టాలు రాకుండా మా కుటుంబంలో వంశాభివృద్ధి జరిగి మా పిల్లలకి సద్బుద్ధిని ప్రాప్తించి మా ఇంట్లో ఉన్న పెద్దవారికి ఆరోగ్యాన్ని ప్రసాదించి మమ్మల్ని ఎల్లవేళలా కూడా సంతోషంగా ఉంచి అన్ని కష్టాలని ఎదిరించి నిర్భీతిగా జీవించేలా ఆశీర్వాదం చెయ్యి తల్లి అని మంత్రాక్షతలు సమర్పించుకోవాలి. రేపు ఎలాగో కలశాన్ని కదిలించం కాబట్టి మొదటి రోజు అలాగే ఉండిపోతుంది కాబట్టి సోమవారం ఉదయాన్నే ఆ కలశాన్ని తీసేసి ఆ బియ్యం ఏదైతే ఉంటాయో దాన్ని ఇంట్లో పులిహోర, నిమ్మ పులిహోర అలాంటిది ఏదైనా చేసుకుని లేదా తీయని పొంగల్ చేసుకుని ఇంట్లో వారు ప్రసాదంగా భుజించండి. లేదంటే దద్దోజనం కూడా చేసుకోవచ్చు. తదుపరి కింద నవధాన్యాలు ఉంటాయి కదా, ఆ నవధాన్యాలను తీసుకెళ్ళి చెరువు పైన వేసేసి రావచ్చు. లేకపోతే నీళ్ళల్లో వేయొచ్చు. అవేవి కుదరవు అనుకున్నప్పుడు ఒక కుండీలో వేసి నీళ్లు పోస్తూ ఉంటే అవి పెరుగుతాయి. పెరిగిన తర్వాత వాటిని కట్ చేసి గోవుకి తినిపించేస్తే ఆ ఒక గ్రహ బాధ, గ్రహ దోషాలనేటివి దూరం అవుతాయి. లేదంటే ఏదైనా బావి దగ్గర, లేదంటే మన పొలాల దగ్గర వేస్తే కూడా నీళ్లు పోస్తూ ఉంటే అవి మొలకలు వస్తాయి. ఇలా ఈ నవధాన్యాలని మనం ఏదో ఒక రకంగా ఉపయోగం చేసుకోవాలి. అలా కాలేదు అంటే వాటిని బాగా దంచి ఆ తర్వాత మిక్సీ వేసి బాగా పౌడర్ లాగా తయారు చేయాలి. పౌడర్ చేసి పేడ తీసుకొని ఆ పేడలో దాన్ని కలిపేయాలి. కలిపేసి దాన్ని తీసుకెళ్ళి మన ఇంటికి దిష్టి తీసి దాన్ని తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో వదిలేయాలి. ఇది కూడా ఒక తాంత్రిక విధానం. ఇది చేయడానికి కాలేదు అంటే
ఒక పేడ ముద్దలో అవన్నీ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి తీసుకెళ్ళి అడవి ప్రాంతంలో వేసేస్తే సరిపోతుంది. అది కూడా ఒక పూజ. ఇలా ఏ విధానంగా అయినా నవధాన్యాలని ఈ విధానంగా మీ మీ అవకాశాన్ని బట్టి లోక కళ్యాణం కోసం ప్రకృతి వరపూజ అనుకొని ఆచరించినట్లయితే మనకి ప్రస్తుతం ఉన్న గ్రహ దోషాలు మరియు ఈ షష్టగ్రహ కూటమి గ్రహణ దోషము ఏదున్నా కూడా అది వెళ్ళిపోతుంది. ఇక దివ్యమైన యోగక్షేమం, ఇది చాలా ఉత్తమోత్తమైనటువంటి పూజ. ఈరోజు సాయంత్రం గోధుమ పిండితో ప్రమిదలు చేసి నెయ్యి పోసి దాన్ని ఒక ప్లేట్లో పెట్టి వెలిగించాలి. దానికి జమ్మి చెట్టు ఆకులుంటే చుట్టూ అలంకరించాలి. లేదు ఏదైనా పత్రాలు, పుష్పాలు, ఎర్రటి పుష్పాలతో చక్కగా అలంకరించి ఓం కాళికాయై నమః అని పూజించి, లేదా దీపదుర్గా స్తోత్రాన్ని చదువుకొని, లేదా అమ్మవారి రూపంగా జ్యోతిని పూజించి, అర్చించి, ఆరాధించి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ ప్రమిద కొండెక్కిన తర్వాత దాన్ని చపాతీలాగా చేసి దాన్ని కాల్చి గోవుకి, కుక్కలకి, ఇలా మూగజీవాలకి ఇచ్చేయొచ్చు. ఇలా చేయడం వలన మన ఇంట్లో ఎటువంటి దారిద్ర్యమో, అలాగే శత్రుదోషము, ఎలాంటి చెడు ఉన్నా కూడా అది తొలగిపోతుంది. అద్భుతమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.